వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ ఫుడ్. ఈరోజు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఒక సింపుల్ పౌడర్ని తయారు చేసుకుందాం. ధనియాల పొడి, కరివేపాకు, జీలకర్ర. ఇది నార్మల్గా మనం డైలీ కూడా యూస్ చేయొచ్చండి, లైక్ పప్పులో అండ్ చేపల పులుసులో, ఇంకా వంకాయ కూరలో. సో దీన్ని తయారు చేసే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా మనం ముందుగా ఎండబెట్టుకున్న కరివేపాకుని, ఇది ఒక కట్ట తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్రని వేయించుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ధనియాల పొడిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి, అంతే. ముందుగా మనం జీలకర్రని వేసుకుందాం, ధనియా పొడిని వేసుకుందాం, ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం. ఇప్పుడు పొడి రెడీ అయిపోయింది, చూడండి ఇలా వస్తుంది సాఫ్ట్గా. ఇలా దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు కర్రీస్లో యూస్ చేయాలంటే ఫిష్ కర్రీలో 2 స్పూన్స్ వేసుకోండి, బ్రింజాల్ కర్రీలో కూడా 2 స్పూన్స్ పడుతుంది, కానీ పప్పులో 1 స్పూన్ మాత్రమే.